వాళ్ళందరూ చూస్తున్నారని భయపడద్దు, వాళ్ళ పని వాళ్ళది, మన పని మనది. ఈ రైడ్ పడంగానే యాక్సెప్ట్ చేసేసినామమ్మ, ఫ్లాష్ మ్యాన్ లెక్క. అప్పుడు ఏదో ర్యాపిడో, స్విగ్గీ, జొమాటో కొట్టుకుంటూ గడిపేసినాం కాలం. అయితే వాళ్ళు చూస్తురని చెప్పేసి మనం ఆగపడి అవి ఏమనుకుంటారు అని అస్సలు అనుకోవద్దు, ఎవ్వరేమనుకోరు అంతే. నేను రెస్ట్ తీసుకుంటే ర్యాపిడోకి ఇష్టం లేనట్టుంది. నాకు అయిన రైడ్స్ 7 రైడ్స్ అయినాయి. 7 రైడ్స్కి నాకు వచ్చిన అమౌంట్. హలో మామ బ్రో, సో వెల్కమ్ బ్యాక్ టు 9000 వ్లాగ్స్. ఈరోజు మన టైమింగ్ ఏంటంటే మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6 దాకా 4 గంటలలో ఎంత ఎర్న్ చేయొచ్చో చూద్దాం ఈ ర్యాపిడోలో. ఇప్పుడు ఒక రైడ్ పడ్డది, యాక్సెప్ట్ చేసిన. పికప్ 1.9 కిలోమీటర్ ఉంది. సో పికప్ చేసుకుందాం. అది మధురానగర్ మెట్రో సైడ్ ఏమో పడ్డది. సో వెళ్ళిపోదాం. మా అమ్మ ఇవాళ నేను బైక్తో మాట్లాడాను, నేను ఒక్కనే మాట్లాడుకుంటూ వీడియో చేస్తాను. నార్మల్గా కొంతమంది మెసేజ్ చేశారు, బ్రో నువ్వు ఒక్కనే మాట్లాడుకుంటూ వీడియో చేయి బ్రో, బైక్తో అంత మాట్లాడకు అని. నా వీడియోస్ కొత్తగా చూసే వాళ్ళకు కొద్దిగా డౌట్ ఉంటుంది, నా పాత వీడియో చూస్తే వాళ్ళకైతే క్లారిటీ వస్తుంది. నేను బైక్ తోటి మాట్లాడుకుంటూ కొన్ని వీడియో చేసిన, అవైతే చూడండి కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే. లాస్ట్కి అయితే నాకు కామెంట్ చేయండి, బైక్తో మాట్లాడుకుంటూ వీడియో చేస్తే బాగుంటుందా, లేకపోతే నేను ఒక్కనే మాట్లాడుకుంటూ వీడియో చేస్తే బాగుంటుందా అనేది. నా ఒపీనియన్ ఏంటంటే బైక్తో మాట్లాడుకుంటూ వీడియో చేస్తే కొద్దిగా కామెడీ అండ్ ఫన్నీగా ఉంటుంది అనుకుంటున్నా. మీ ఒపీనియన్ ఏందో కామెంట్ చేయండి కింద. అయితే ఏంది మా వీళ్ళకైతే స్కూల్ ఇంత తొందరగా అయిపోయింది 2 o'clock. నా చిన్నప్పుడు అయితే 5-6 దాకా వెయిట్ చేపిస్తుండ్రు స్కూల్ అయితే. అప్పుడప్పుడు అయితే హోంవర్క్ కూడా స్కూల్లో చేపిస్తున్నా మా సార్లు అయితే. అది కూడా సాయంత్రం 5కి స్కూల్ అయిపోయినాక 2-3 గంటలు కూర్చుని పెట్టుకుని హోంవర్క్ చేసినాక పంపిస్తుండే ఇంటికి అయితే. ఇప్పటి బాగుంది మా ప్రొద్దున 10కి స్కూల్కి పోవాలి, మధ్యాహ్నం 2కి ఇంటికి రావాలి. సూపర్. ఈ భయ్య మనకు ఆటోమేటిక్ ర్యాపిడోలోనే పే చేసేసాడంట. సో అవి మనకు విత్డ్రావడానికి ఏముండవు. ఆయన చిన్న రైడే కదా, నో ప్రాబ్లం. మంచిగా తను లాంగ్ రైడ్ పడితే పికప్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఒక రైడ్ పడ్డది ప్రగతి నగర్ అంట, 145 చూపెట్టింది. నాకైతే పికప్ 650 మీటర్స్ ఉంది. సో వెళ్ళి పికప్ చేసేసుకుందాం. 0596. ఈ రైడ్ పడంగానే యాక్సెప్ట్ చేసేసినామమ్మ, ఫ్లాష్ మ్యాన్ లెక్క. ప్రగతి నగర్ కూడా చాలా డిస్ అవుతుంది, అందుకని యాక్సెప్ట్ చేసిన. ఒకప్పుడు ఇదే ప్రగతి నగర్లో ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక రూమ్ రెంట్ తీసుకొని ఉన్నామమ్మ. అప్పుడు ఏదో ర్యాపిడో, స్విగ్గీ, జొమాటో కొట్టుకుంటూ గడిపేసినాం కాలం అయితే. ఇప్పుడైతే జాబ్ చేస్తూ పార్ట్ టైం ర్యాపిడో చేస్తూ ఇలా వీడియో తీస్తూ గడిపేస్తున్న కాలం అయితే. ఇతను ఇప్పుడే డ్రా చేసిన 156 రూపీస్ వచ్చింది. కొద్దిగా సైడ్కి వచ్చి చూసుకుంటున్నా ఫోను. సో ఇంకొకటి అమీర్పేట్కి ఆర్డర్ పడ్డది. అమీర్పేట వాడని యాక్సెప్ట్ చేద్దాం అనుకున్న లోపే అది వెయిట్ కూడా యాక్సెప్ట్ చేసేసింది. అమౌంట్ వచ్చింది ఏంటంటే 131 చూపెట్టింది అమీర్పేట్కి, కానీ మిస్ అయింది ఆర్డర్. వెయిట్ వాళ్ళు యాక్సెప్ట్ చేసేసిగా. ఫాస్ట్ ఫ్లాష్ మ్యాన్ లెక్క ఉన్నారు ఒక్కొక్కరు. చూద్దాం, ఏమైనా లాంగ్ పడితే చూద్దాం, లేకపోతే చిన్న పడ్డ యాక్సెప్ట్ చేద్దాం. మీరు ఎల్లకించి 4 అవర్స్లో ఎర్నింగ్స్ ఎంత వస్తాయి చూడాలి. 2 o'clock వచ్చిన 6 దాకా చేయాలి రైడ్స్. మనకైతే పికప్ ఈ బిల్డింగ్ నుంచి ఉంది, ఈ అపార్ట్మెంట్ నుంచి ఉంది, కానీ ఫోన్ చేద్దాం. వస్తుందంట, 2 minutes వెయిట్ చేయమన్నాడు. ఇప్పుడు మనకు ఆ బిల్డింగ్లో కంటే మనం వెళ్ళలేం, కానీ అతను బయటకు రావాలి. ఇప్పుడు ఓటీపీ చెప్పండి. ఇంటికి పోతున్నాయి, ఇంటికి పోతే పాట ర్యాపిడ్ పెట్టినట్టున్నా. లేదు, ఆఫీస్ అయిపోయింది, పార్ట్ టైంలో వస్తాయి. ఇప్పుడు డ్రాప్ చేసిన రైడు ప్రగతి నగర్ నుంచి ఎక్కించుకొచ్చిన సనత్ నగర్ రైల్వే స్టేషన్ ఉంది కదా, అక్కడికి. అమౌంట్ అయితే 100 రూపీస్ వచ్చింది. సో ఇంకా మనం లాంగ్ పడితే పికప్ చేసుకుందాం అనుకున్నా, కానీ ఇప్పుడే ఒక చిన్న రైడ్ పడ్డది జగద్గిరి గుట్టనంట. సో అక్కడ ఓక కూడా చాలా లోడ్ అవుతుంది, యాక్సెప్ట్ చేసిన. పికప్ 750 మీటర్స్ ఉంది. చలో 9361. ఈ ఏరియాలకి ఒకప్పుడు స్విగ్గీ కొట్టేటప్పుడు వచ్చిన, మళ్ళీ రాలేను, కొన్ని ఏళ్ళ కింద వచ్చిన అంటే మళ్ళీ ఇప్పుడే రావడం, అందుకని యాక్సెప్ట్ చేసిన. ఇక్కడ ఎలా ఉంటుందని ఏరియా మళ్ళీ చూద్దామని. నెంబర్ 81818688. సనత్ రైల్వే స్టేషన్ గల్లీ నుంచి ఎక్కించుకొచ్చిన జగద్గిరి గుట్టకి 70 రూపీస్ వచ్చింది. 100 రూపీస్ క్యాష్ ఇచ్చింది, 30 రూపీస్ ఫోన్పే చేసింది. దీని నుంచి మనం లాంగ్ పడితే చూద్దాం, మ్యాక్సిమం పడితే లాంగ్ అనుకుంటున్నా. ఈడ పడకపోతే కొద్దిగా డౌన్లోకి వెళ్ళాలి. మరి గుట్ట అంటే మరి గుట్టకి ఎక్కొచ్చిన, జగద్గిరి గుట్ట అంటే గుట్ట పైనకి వచ్చిన. నాకు తెలిసేది పార్సల్ అనుకుంటున్నా, పార్సల్ తెస్తుందేమో అనుకుంటున్నా. చూద్దాం. పార్సలా నార్మల్ కూడా చేస్తారా? సరే.
ఓకే, ఈ రైడ్ అయితే మనకు బాచిపల్లి సైడ్ పడ్డది. మనం ఇప్పుడు తక్కువ లాంగ్ 13 కిలోమీటర్లు ఉంది. 13 కిలోమీటర్లు ఇప్పుడు పోవాలి, తప్పదు. అసలు ఈ వాతావరణం ఏంది? చలికాలం అయిపోయినాక ఎండాకాలం రావాలి, కానీ వర్షాకాలం లెక్క వర్షాలు పడుతున్నాయి. కొన్ని ఏరియాల్లో వర్షాలు పడుతున్నాయి. ఇప్పుడేమో మొగులుంది, కానీ కొన్ని ఏరియాల్లో వర్షాలు అయితే పడుతున్నాయి గట్టిగా. అది ఏందో అర్థం కావట్లేదు హైదరాబాద్లో. మేడం చూసినా ఇట్లా చూసుకుంటూ అవుతుంది. వాళ్ళందరూ చూస్తున్నారని భయపడద్దు. వాళ్ళ పని వాళ్ళది, మన పని మనది, అంతే. వాళ్ళు చూస్తున్నారని చెప్పేసి మనం ఆగపడి అరు ఏమనుకుంటారు అని అస్సలు అనుకోవద్దు. ఎవ్వరేమనుకోరు, అంతే. ఓకే, థ్యాంక్స్. ఓకే, ఈ రైడ్ అయితే అయిపోయింది. ఇంకా మంచిగా లాంగ్ పడితే యాక్సెప్ట్ చేసుకుందాం, వెళ్ళిపోదాం. ఈ రైడ్కి నాకు ఎంత వచ్చినాయి అంటే 122 రూపీస్ వచ్చింది. నార్మల్గా ఇప్పుడే హెల్మెట్ తీసి పట్టుకుంటున్నా రైడ్ పడ్డది. ఆఫీస్ పేట అంట, ఇటు నుంచి 12 కిలోమీటర్లు ఉంది. మళ్ళీ హెల్మెట్ పెట్టుకుని నెత్తిన వస్తుందని చెప్పేసి హెల్మెట్ తీసిన, అంతే. నేను రెస్ట్ తీసుకుంటే రాపిడోనికి ఇష్టం లేనట్టుంది. సరేలే, యాక్సెప్ట్ చేసిన. 1.5 కిలోమీటర్స్ ఉంది పికప్. సో యాక్సెప్ట్ చేసుకున్నా, వెళ్ళిపోదాం ఇక. వేరే ఈ ఆఫీస్ పేట్ల రైడ్సే పడే అసలు. ఒకప్పుడు అయితే 40 నిమిషాలు వెయిట్ చేసిన రైడ్స్ వాళ్ళు, మళ్ళీ వేరే ఏరియాకి పోయినాక పడ్డాయి. ఇప్పుడు ఏమైతే చూడాలి రైడ్స్ గురించి. థ్యాంక్ యూ. ఈ రైడ్ 12 కిలోమీటర్స్ ఉంటుంది కదా, మనకు వచ్చిన అమౌంట్ 115 115 రూపాయలు వచ్చినాయి. ఈ నుంచి ఎటో కొనాకుంది, మొత్తం జంగిల్. ఈ నుంచి రైడ్స్ పడితే పడేవో క్లారిటీ తెలియదు, చూడాలి. అసలు ముంగటి ఇండ్లు లేవు, సైడ్కి ఇండ్లు లేవు కదా. 4 అవర్స్ కంప్లీట్ కానికి ఇంకా 1 అవర్ ఉంది. కానీ నేను పవర్ బ్యాంక్ తెచ్చుకోవడం మర్చిపోయినా. ఇప్పుడు దాంట్లో ఛార్జింగ్ 12% ఉంది. కానీ నేను బైక్కి పెట్టుకున్నా. మన బైక్కి వస్తుంది కదా ఛార్జింగ్, పెట్టుకున్నా కానీ బ్యాటరీ వీక్ అవుతుంది. నేను ఇందాక పెట్టుకున్నా, చాలాసార్లు పెట్టుకున్నా బైక్కు. కాకపోతే అప్పుడప్పుడు బ్యాటరీ వీక్ అయినట్టు సెల్ పెట్టుకోలేదు. సో ఇప్పుడు వీక్ అవుతుందని భయం అవుతుంది. పవర్ బ్యాంక్ ఛార్జింగ్ మొత్తం పెట్టిన, పవర్ బ్యాంక్ ఫుల్ ఛార్జింగ్ ఉంది. కానీ తెచ్చుకోవడం మర్చిపోయాను. ఇప్పుడు ఇక దీనికే పెట్టాలి, బైక్కే పెట్టాలి. అడ్జస్ట్ చేసుకోవాలి, అంతే, ఏం చేయలేము ఇక. 12% ఎట్లయినా రాదు, ఇంకా 1 అవర్ కూడా రాదు. ఈ వీడియో బాగుందా, లేకపోతే బైక్తో మాట్లాడుకుంటూ వీడియోస్ తీయాలా, ఏదో ఒకటి కామెంట్ చేయండి ఖచ్చితంగా, మర్చిపోకండి అస్సలకే. అలాగే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఈ రైడ్కి మనకు వచ్చిన అమౌంట్ 68 రూపీస్ వచ్చింది. టైం 6:09 అవుతుంది. టైం అయితే 6 అవుతుంది. 4 అవర్స్ కంప్లీట్ అయిపోయింది. నేను లెక్కేసి చెప్తా, ఓకేనా? మొత్తం ఎన్ని కిలోమీటర్లు తిరిగినా, ఎంత అమౌంట్ వచ్చింది అన్ని స్క్రీన్ షాట్ ఇక్కడ సైడ్కి పెడతా చూడండి. నాకు అయిన రైడ్స్ 7 రైడ్స్ అయినాయి. 7 రైడ్స్కి నాకు వచ్చిన అమౌంట్ 631 రూపాయలు వచ్చింది. అందులోకించి పెట్రోల్ అమౌంట్ తీసేయాలి కదా. నేను తిరిగిన కిలోమీటర్స్ 71 కిలోమీటర్ తిరిగిన 7 రైడ్స్కి. నాకు యావరేజ్గా పెట్రోల్ 60 కిలోమీటర్స్ ఇస్తుంది 100 రూపాయలకి, అంటే లీటర్ కదా. సో 60 కిలోమీటర్స్ ఇస్తుంది. 130 రూపీస్ మేనేజ్ చేస్తే నాకు వచ్చిన అమౌంట్ 501 రూపాయి. ఇక 1 రూపాయి కూడా తీసేస్తే 500 అనుకోండి. నాకు 4 గంటల్లో అయిన అమౌంట్ 500 రూపాయలు. 4 గంటలల్లో నాకు వచ్చిన అమౌంట్ వర్తేనో కాదో కామెంట్ చేయండి. అలాగే ఇంకోటి, నా బైక్తో మాట్లాడుకుంటూ వీడియో చేయాలా లేకపోతే ఈ వీడియో లాగానే చేయాలా కామెంట్ చేయండి, ఓకేనా? సరే, మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తా. బాయ్ బాయ్.